గుజరాత్ లో నలుగురు ఐఏఎస్ టెర్రరిస్టులను యాంటీ టెర్రర్ స్క్వాడ్ బృందం పట్టుకుంది. యూదు హిందూ దేవాలయాలపైన దాడులు చేసేందుకు దేశంలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోమవారం ఆపరేషన్ నిర్వహించారు. ఆ నలుగురు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు రాగానే అరెస్టు చేశారు. ఇక నిందితులను ముహమ్మద్ నుస్రత్, ముహమ్మద్ నఫ్రాన్, ముహమ్మద్ ఫారిన్, ముహమ్మద్ రాజ్దీన్ గా గుర్తించారు. వీళ్ళు శ్రీలంక నుంచి చెన్నై మీదుగా అహ్మదాబాద్ కు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. వాళ్ళ దగ్గరున్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో ఎన్క్రిప్టెడ్ చాటింగ్ ఉన్నట్లుగా గుర్తించామని చెప్పారు. వీరిని శ్రీలంకకు చెందిన వారిగా భావిస్తున్నామని అన్నారు. అయితే వీళ్ళు అహ్మదాబాద్ కు ఎందుకు వచ్చారు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారనే విషయాల గురించి నిందితులను విచారిస్తున్నారు. అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ ఎయిర్పోర్ట్ కు కొద్ది రోజుల కింద వచ్చిన బాంబు బెదిరింపు కాళ్లు కలకలం రేపాయి. ఇక దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఎయిర్పోర్ట్ అంతా జల్లెడ పట్టి ఇక అది ఫేక్ కాల్ అని తేల్చారు. కొద్ది రోజుల తర్వాత ఐఏఎస్ తో సంబంధాలున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఇక నలుగురు పట్టుబడటం కలకలం రేపుతోంది. గుజరాత్ లో నలుగురు ఐఏఎస్ టెర్రరిస్టులను యాంటీ టెర్రర్ స్క్వాడ్ బృందం పట్టుకుంది. ఇక యూదు హిందూ దేవాలయాలపైన దాడులు చేసేందుకు దేశంలో వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోమవారం ఆపరేషన్ నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు. ఇప్పుడు అంటే దీనికి సంబంధించి ఏమైతే ఘటన జరుగుతుందో ఈ నేపథ్యంలో ఒక టెర్రరిస్ట్ సంబంధించిన నలుగురు ఉగ్రవాదులు పట్టుకోవడం జరిగింది. అహ్మదాబాద్ సర్దార్ పటేల్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు అనుమానంగా తిరగడంతో వాళ్ళ మీద అనుమానం వచ్చి పోలీసులు వాళ్ళను అదుపు తీసుకుని విచారించినప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా టెర్రరిస్టులు అని చెప్పి గుర్తించడం జరిగింది. వీళ్ళు అంటే ఎయిర్పోర్ట్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా అనుమానాస్పదంగా చేయడం, తర్వాత గతంలో వీళ్ళ ఫొటోస్ సస్పెక్ట్ ఇస్తూ ఉండటంతో వాళ్ళను అదుపు విచారించినప్పుడు వీళ్ళు ఉగ్రవాదులు శ్రీలంక నుంచి చెన్నై మీదుగా అహ్మదాబాద్ చేరుకున్నట్టుగా ప్రస్తుతం అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు నిర్ధారించుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ప్రధానంగా ఐఎస్ఐ ఉగ్రవాదులు, తర్వాత ఈ పాకిస్తాన్ హ్యాండల్ తో టచ్ లో ఉండి వీళ్ళు ఇక్కడ భారీ ఎత్తున అంటే ఉగ్రవాదం సంబంధించిన వ్యవహారంలో బాంబ్ బ్లాస్ట్లు కానీ, తర్వాత అనేకమైన బ్లాస్ట్ కు పథకం చేశారని చెప్పేసి నేపథ్యమే కాకుండా ఇక్కడ ప్రధానంగా క్వాలిఫైర్ మ్యాచ్ కోసం 3 ఐపీఎల్ క్రికెట్ టీంలు అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకోవడము, మరోవైపున ఇదే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో నలుగురు ఐఏఎస్ ఉగ్రవాదులు దొరకడం అనేది కాస్త అనుమానదగ్గ విషయంగా భావించి ఎమ్మటే వాళ్ళని అదుపు విచారించడం జరుగుతా ఉంది. మొత్తం మీద పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అహ్మదాబాద్ లో ఏదో భారీ ఎత్తున స్కెచ్ ప్లాన్ చేశారు. అది కూడా ఒక పక్కన క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా వీళ్ళు ఏమన్నా బ్లాస్ట్ కి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా అని చెప్పి దాని మీద ప్రశ్న అయితే మాత్రం పోలీసులు ఆ నలుగురిని విచారిస్తున్న పరిస్థితి. మరి నలుగురు ఎవరు ఏ టెర్రరిస్ట్ గ్యాంగ్ సంబంధించిన వ్యక్తులు, తర్వాత వీళ్ళు ఎలాంటి బ్లాస్ట్లకు కానీ ఎలాంటి రక్తపాతానికి వీళ్ళు పాల్పడటానికి వీళ్ళు అహ్మదాబాద్ దిగారు. మరి క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ సంబంధించిన వ్యవహారంలో, తర్వాత స్టేడియంలో కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ బ్లాస్ట్లు కంటే ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో బ్లాస్ట్లు చేస్తారు కాబట్టి క్రికెట్ మ్యాచ్ వేదికగా ఏమన్నా చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి దాని మీద ప్రస్తుతం పోలీసులు ఆ నలుగురు ఐఏఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.